వెల్కమ్ టు సుమన్ టీవీ. మన సాంప్రదాయాలకి నిలవు మన కట్టు బొట్టు. ముఖ్యంగా కట్టు గురించి మాట్లాడుకుంటే మన వస్త్రాలే మన యొక్క మనసుని, మన యొక్క ఆలోచనని ప్రతిబింబ చేస్తాయని చెప్పి మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఈరోజు నేను కృష్ణా జిల్లా రాయవరం గ్రామంలో ఉన్నానండి. ఇక్కడ ఎందుకు ఉన్నానంటే నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. కలంకారీ వస్త్రాలు, వీటిని అసలు ఎలా తయారు చేస్తారు, వీటిని తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది, వీటి వెనకాల ఉన్న చరిత్ర ఏంటి, ఎంతమంది కార్మికులు తయారు చేస్తే మనం వేసుకునే కలంకారీ వస్త్రాలు మన దాకా వస్తాయి. ఈ విషయాలన్నీ కూడా చూపించే ప్రయత్నమే ఈ స్టోరీలో చేస్తాను. ఒక్కసారి ప్రాసెస్ వైజ్గా మీ అందరికీ చూపిస్తాను. అయితే మీ అందరికీ మనకి హైదరాబాద్లో కేపీహెచ్పిలో ఉన్నటువంటి మనవ్ కలంకారీ స్టోర్ గురించి తెలిసే ఉంటుంది. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఇంకొకటి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉంది. ఈ స్టోర్కి వెళ్ళి నేను పర్సనల్గా షాపింగ్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే, ఆ ఫ్యాబ్రిక్ చూసినా, ఆ క్లాత్ చూసినా అసలు ఎంత కష్టం ఉంది దీని వెనకాల, ఎంతమంది పనిచేస్తే ఇలాంటి వస్త్రాలు మనం చూడగలుగుతున్నాం. అది కూడా మన ప్రాచీన సాంప్రదాయం అండి. సుమారుగా 400 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ కలంకారీ వస్త్రాలకి. ఒకసారి యూనిట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అక్కడున్న నేను మేడంతో మాట్లాడినప్పుడు వాళ్ళ యూనిట్ గురించి చెప్పారు. ఇది కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాయవరంలో ఉంది ఈ యూనిట్. ప్రజెంట్ నేను అక్కడే ఉన్నాను. నాతో పాటు యూనిట్ ఓనర్ నవీన్ గారు ఉన్నారండి. అసలు దీని ప్రాసెస్ ఏంటి, ఎలా తయారు చేస్తారు, ఎన్ని రోజులు పడుతుంది మనకు ఒక కలంకారీ వస్త్రం కావాలంటే, అవన్నీ కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే నవీన్ గారు. నమస్తే మేడం, వెల్కమ్ టు మనవ్ కలంకారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నవీన్ గారు, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఏదన్నా షాపుకి వెళ్తాం, ఒక బట్ట, ఒక వస్త్రం, ఏదన్నా ఒక క్లాత్ కొనేసుకుంటాం, వేసుకుంటాం, 4 రోజులు వాడతాం, పక్కన పడేస్తాం. బాగుందంటే బాగుంది, బాగోలేదంటే బాగోలేదు, వెరీ సింపుల్గా ఒక్క మాటలో చెప్పేస్తూ ఉంటాం. కానీ కలంకారీ అలా కాదండి. కొన్ని రోజుల తరబడి పని చేస్తే తప్ప అది మనకి అవుట్పుట్ బయటికి రాదు. దీని గురించి నేను మేడంతో మాట్లాడినప్పుడు, లేదు జయ గారు, మీరు ఒకసారి యూనిట్కి రావాల్సిందే, దీని వెనకాల ఉన్న స్టోరీ ప్రజలందరికీ తెలియాలి, అందరికీ చూపించాలి అన్నందుకు గాను నేను ఇక్కడ దాకా వచ్చాను. ఒక్కసారి ప్రాసెస్ అంతా చూపిద్దరు. కానీ అసలు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇది స్టార్ట్ చేసి? నేను యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి ఇవాళకి 8 సంవత్సరాలు కంప్లీట్ అయింది మేడం. యాక్చువల్గా ఈ ఫీల్డ్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రావడం గల కారణం కూడా మెయిన్ ఈ కలంకారీ ప్రాసెస్ తెలిసిన తర్వాత, ఇది ఎట్టగైనా సరే జనరల్గా కాటన్ అండ్ సిల్క్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మాత్రమే వర్కౌట్ చేస్తున్నారు. ఇలా కాకుండా ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి ఆ ఫ్యాబ్రిక్స్ని మనం అనేది ఈ ఆర్గానిక్ కలర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళని ఒక పట్టుదలతో అసలు దీన్ని స్టార్ట్ చేసాం. ఈ స్టార్ట్ చేసినప్పుడు మనకి అయితే మాత్రం నో ఐడియా, అసలు ఏం తెలియదు ఈ ప్రాసెస్ గురించి. కాకపోతే స్టెప్ బై స్టెప్ చాలా స్ట్రగుల్స్తో ఈ బేసిక్స్ తెలుసుకున్న తర్వాత ఇక మేము ట్రావెల్ చేసిన విధానం అంతా కూడా చాలా డిఫరెంట్. ఇప్పుడు మేము చేసిన ఈ ట్రావెలింగ్ అయితే మాత్రం నాకు తెలిసి కలంకారీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇప్పటి వరకు కూడా ఇన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీద ఎవరైతే మాత్రం వర్కౌట్ చేయట్లే. ఎందుకు చేయట్లేదు అంటే చాలా డిఫరెన్స్ కాన్సెప్ట్ ఇది. వాతావరణంతో సంబంధం ఉంది, నెక్స్ట్ అంతా కూడా మాన్యువల్ పవర్ కూడా దీనికి సపోర్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక గుణం ఉంటుంది, ఆ గుణం తగ్గట్టుగా వాళ్ళు ప్రింట్అవుట్ చేయాలి. ఇవన్నీ కూడా క్యాల్కులేటెడ్తోనే ముందుకు వెళ్ళాలి. ఓకే మేడం, ఓకే రండి మేడం. మాకు వచ్చే ప్రతి క్లాత్ కూడా ఇలా బేల్స్ ప్రకారం వస్తుందండి. ఈ బేల్స్ని మళ్ళీ మేము డివైడ్ చేసి, అంటే ఒక్కొక్క బెయిల్లో ఒక్కొక్క బండిలు వచ్చేటికి 100 మీటర్స్ 200 మీటర్స్ ఇలా అనేది మాకు దీనిలో ఉంటుంది. ఇదంతా కూడా మాకు కావాల్సిన సైజులు అనేది మేము కటింగ్ చేసుకుంటాము. ఆ కటింగ్ చేసే ప్రాసెస్ ఎలా చేస్తామనేది మీరు మాతో పాటు చూడండి. ఇలా ప్రతిదీ కూడా 100 మీటర్స్ 80 మీటర్స్ 50 మీటర్స్ ఇలా తాన్స్ వస్తుంది. మాకు మ్యాక్సిమం ప్రింటింగ్కి పాసిబిలిటీ ఉండేది 10 or 12 మీటర్స్ మాత్రమే. ఆ 10 or 12 మీటర్స్ అనేది డివైడ్ చేసుకుని ఇది మళ్ళీ మీకు ప్రాసెస్లో దానికి ఉన్న స్టార్చ్ అంతా రిమూవ్ చేసి మేము కరెక్ట్గా అప్లై చేసి ప్రింటింగ్కి తీసుకెళ్ళి దాన్ని ప్రింటింగ్ ద్వారా మళ్ళీ వర్కౌట్ చేస్తాం.
ఈ కలంకారీ ప్రాసెస్ చేసేటప్పుడు ఓకే ఫస్ట్ ఎవ్రీ ఫ్యాబ్రిక్ దానికి ఉన్న స్టార్చ్ని రిమూవ్ చేస్తాం. ఓ ఆ రిమూవ్ చేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ ఎవ్రీ మీటర్ కరక ప్రాసెస్ని అప్లై చేస్తాం. ఓహో ఆ కరక ప్రాసెస్ ఎలా అప్లై చేస్తాం అనేది మీకు ఇప్పుడు చూద్దామండి. చూద్దామండి. ఫస్ట్ అయితే మాత్రం ఆ కరకే పౌడర్ అనేది ఇది మేడం. యాక్చువల్గా కరకే కాయల నుంచి దాన్ని క్రష్ చేస్తే ఆ పౌడర్ అనేది మాకు వస్తుంది. ఈ పౌడర్ని మేము ఇప్పుడు ఏం చేస్తామంటే వాటర్లో నానబెడతాం. ఓకే జనరల్ గా కరక్కాయని మనం దగ్గు వచ్చినప్పుడు కానీ కెమికల్స్ లో వాడుతూ ఉంటాము. అది డైరెక్ట్ గా తీసుకుంటే దగ్గరగా 150 నుంచి 200 డిసీజెస్ కి అడ్వాన్స్ సెక్యూర్ చేస్తుంది. ఆ కరకాయ అనే పౌడర్ ని మనం ఈ క్లాత్ కి ఇప్పుడు అప్లై చేస్తాం. అదే అసలు మెయిన్ కలంకారీలో మేజర్ పార్ట్ ఇదే మేడం, కరకాయ అప్లై చేసే విధానం. ఇది ఎంత పర్ఫెక్ట్ గా అప్లై చేస్తే అంత మంచిది. కరక్కాయలో ముంచడం వల్ల ఉపయోగం ఏంటండి? కరకాయ ముంచడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకటి మనకి స్కిన్ అలర్జీస్, స్కిన్ డిసీజెస్ ఇలాంటి ఏది కూడా మనకి అసలు వస్తాయనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ప్రాబ్లమ్ స్కిన్ కి సంబంధించి ఉండదు. ప్లస్ ఆర్గానిక్ కలర్స్ అప్లై చేసేటప్పుడు ఈ కరకాయ అనేది బేసిక్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత చేసే ప్రతి స్టెప్ కూడా పర్ఫెక్షన్ ఒకటి ఉంటుంది. రెండు ఏంటంటే ఆ ఆర్గానిక్ కలర్స్ ఆ బట్టకు పట్టుకోవడం కూడా ఇదే మ్యాజిక్ చేస్తుంది మాకు. అలా ఆ కలర్ ఎవాబరేట్ చేస్తాం పట్టుకోవడానికి ఆ ప్రింటింగ్ పర్ఫెక్షన్ ప్లస్ ఆ బేసిక్ కరకే ఉండటం వల్ల ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే బాగా ప్రాచుర్యంలో లేని వర్డ్స్ ఇవి కాబట్టి నేను ఇవాళ చెప్తున్నాను. ఈ కరకే అప్లై చేసిన ప్రతి ఫ్యాబ్రిక్ కూడా మీకు సమ్మర్లో వాడుతున్నప్పుడు మంచి కూలింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీకి. అలాగే వింటర్ అండ్ రైన్ సీజన్ లో అయితే మాత్రం హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఒక కరకాయ అప్లై చేసిన ఫ్యాబ్రిక్ మాత్రమే సాధ్యం. ఇది కలపటంలోనే టెక్నిక్ అంతా ఉంటుంది. ఇది కలుపుకునే పాళ్ళను బట్టే ఆ ఫ్యాబ్రిక్ అనేది చేంజెస్ అవుతూ ఉంటుంది. నేను ఒక విషయం విన్నానండి, ఆ క్లాత్ చిరిగిపోయినా సరే దాని ప్రింటింగ్ మాత్రం మేడం, దాని లైఫ్ అలా ఉంటుంది. అదే మేడం, అసలు పోదు. దీనిలో ఇప్పుడు వచ్చేటప్పటికి కలంకారీలో డిజిటల్ ప్రింట్లని, స్క్రీన్ ప్రింట్లని ఇవన్నీ వచ్చేసి కలంకారీ ఈ ఐటమ్స్ అని చెప్పేసి మార్కెట్లో నడుస్తుంది. కాకపోతే ఇవాళ నేను చూపించే ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ఒరిజినల్ కలంకారీ కింద లెక్క, ప్యూర్ కలంకారీ మాట. ఈ కలంకారీ వస్త్రాలు ఎవరైనా ధరించాలన్నా కూడా నా ఉద్దేశంలో చాలా అదృష్టం అయ్యి ఉండాలి. 100% అది. ఎందుకంటే కాటన్ ఇష్టపడాలి, ఒకటి ఫస్ట్ ఆ ఫీల్ ఉండాలి, దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. మనం ఒంటి మీద వేసుకున్నప్పుడు ఆ ఉన్న కంఫర్ట్ ని అది ఫీల్ అయితేనే మీరు అన్నట్టుగా వేసుకోగలుగుతాం. దీనిలో ఇంకో కొత్త పంత ఏంటంటే ఈ కరక అప్లై చేసే విధానంలో కూడా నవీన్ గారు ఇప్పుడు కరక్కాయ నానబెట్టుకున్నాం, ఇది ఎంతసేపు నానాలి? ఇది మనం వాడే ఫ్యాబ్రిక్ ని బట్టి 3 hours నుంచి 24 hours కూడా నానబెట్టే గుణం ఉంటుంది మేడం. ఉట్టి వాటర్లోనే నానబెడతాం? వాటర్లో నానబెడతామండి. ఇది ఫిల్టర్ చేసేటప్పుడు పాలు కూడా కలుపుకుంటాం. దీనికి ఏం పాలు అంటే? గేదె పాలు లేదంటే మనకు పాసిబిలిటీ ఉంటే ఆవు పాలు, కొద్దిగా కౌడంగ్ అనేది కంపల్సరీ వాడతాం. దీనికి కౌడంగ్ వాడటం వల్ల ఏంటంటే హెల్త్ కి చాలా మంచిది. అవునండి, అది దీంతో అప్లై చేస్తాం మేడం. ఇప్పుడు ఇది చలవ చేసిన ఫ్యాబ్రిక్ మేడం, ఇదంతా కూడా చలవ చేసిందంటే దానికి ఉన్న స్టార్చ్ అంతా కూడా రిమూవ్ చేయించేసాం. ఆ రిమూవ్ చేసిన దాన్ని ఇప్పుడు ఇది నానిన తర్వాత దానిలో నానబెట్టుకుంటాం. ఆ రసంలో మనం నానబెట్టుకుంటాం. ఈ పొడి అంతా కూడా ఫిల్టర్ చేసి ఆ వచ్చే వాటర్ లో నానబెడతాం. అది కూడా మీకు ఇందాక మనం కరక్కాయ నానబెట్టాం. తర్వాత ఇదే అదే కరక్కాయ కొద్దిగా ఎక్కువ టైం నానబెట్టిన కరక్కాయ మాట. యాక్చువల్గా ఏంటంటే 5 hours 6 hours నానబెట్టాలి కాబట్టి మీకు ఇందాక అది చూపించడం కోసం అని దానిలో పోసాము. ఆల్రెడీ నానబెట్టిన ఏదైతే ఉందో కరక్కాయ, దాని నుంచి కావాల్సిన లిక్విడ్ మేము తీసుకుంటాం. ఇది ఎందుకు తీసుకున్నాం అంటే దీనిలో గసి ఉంటుంది అన్నమాట. గసి అనేటప్పటికి ఇలా కరక్కాయ పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ ఏంటంటే క్లాత్ కి అంటుకుంటే కనుక ప్రింటింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అందుకనే ఆ గసి రాకుండా ఫిల్టర్ చేసుకుంటాం ఈ వాటర్ ని. దీనిలో ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీనిలో మిల్క్ అప్లై చేస్తాం. అది కూడా మీకు చూపిస్తాం. నవీన్ గారు ఇప్పుడు ఏంటి పాలు కలుపుతున్నారు? ఇప్పుడు ఎస్ మేడం, ఈ పచ్చి పాలు అనేది దీనికి అప్లై చేస్తాం. ఇది అప్లై చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. ఈ పాలు అని కరెక్ట్ అయితే పాటు ఇది మిక్స్ చేయడం వల్ల కొంత కలర్స్ స్ప్రెడ్ అవ్వదు, ప్లస్ హెల్త్ రీత్యా కూడా చాలా మంచిది క్లాత్ కి. అందునే ఇది ఎంత కాస్ట్ అయినా సరే క్లాత్ ను బట్టి కొన్ని 100 లీటర్లు కూడా పోస్తాం. ఇవాళ మీ ప్రాసెస్ చూపించడానికి ఒక 100 చున్నీలు కాబట్టి ఒక 25 లీటర్లు మాత్రమే దీనికి అప్లై చేస్తాం. జనరల్ గా ఏంటంటే మేము ఒక్కొక్క క్లాత్ ను బట్టి 100 లీటర్లు అనేది కంపల్సరీ మా యూనిట్ లో, ప్రత్యేకంగా మనవ కలంకారీలు మాత్రం కంపల్సరీ ప్రాసెస్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఆ క్లాత్
తొడుక్కున్న వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అసలు పాలు అనేది ఆటోమేటిక్గా మనకు తెలిసిందే కదా, బాడీలోకి వెళ్తే ఎంత ఉపయోగం. అలాగే దీనికి అప్లై చేయడం వల్ల ఆ క్లాత్ పట్టుకున్న తర్వాత ఆర్గానిక్ కలర్స్ మిక్స్ చేస్తున్నప్పుడు దీని మ్యాజిక్ వేరు. అందులో ఇది కంపల్సరీ అప్లై చేస్తాం. ఇలా మాట పాలు ఈ నీళ్ళలో ఇలా కలిపేసుకుంటాం. ఇలా ఈ కలిపిన నీళ్ళన్నిటి కూడా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఆ క్లాత్ని దీనిలో టైం ప్రకారం నానబెట్టుకుంటాం. కానీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనుకుంటాం కానీ న్యాచురల్ ఐటమ్ వాడకుండా న్యాచురల్ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిదీ కరక్కాయ దగ్గర నుంచి పాల దగ్గర నుంచి అన్ని న్యాచురల్ కలర్స్ వాడటం వల్ల. ఇంకా ఇవాళ ఇప్పుడు మీకు చున్నీలు నానబెడుతున్నాం కాబట్టి యాక్చువల్గా దీనికి కౌడంగా వాడాల్సిన పని లేదు. కొద్దిగా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ కి వెరీ కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ మాత్రం కంపల్సరీ కౌడంగ్ కూడా మిక్స్ చేస్తాం. ఆ కౌడంగ్ వాడటం వల్ల కూడా ఇంకా హెల్దీగా ఇది మామూలు నార్మల్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి ఇవాళ పాలు కరక్కాయ మాత్రమే వాడి చేసాం. హై క్వాలిటీ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ దేనికైనా సరే కౌడంగ్ అనేది మిక్స్ చేస్తాం. కాదు నవీన్ గారు, ఇందాక వర్షం పడుతుంది అనుకోని వర్కర్స్ అందరితో మొత్తం ఎండబెట్టి లోపల పెట్టించాము. అంతే బట్ ఎండ వచ్చేసి కాదు, బట్ మీ వెనకాల ఇంకా మబ్బు ఉంది చూడండి, ఫుల్గా ఉంది. కాదు అది ఎప్పుడు వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ముందు తీసి జాగ్రత్తగా వెనకాల ఉన్న శ్రమ గురించి 100% మేడం. కార్మికుల యొక్క పనితనం, వాళ్ళ శ్రమ. చిన్న బేబీతో నడక వచ్చి మాటలు వచ్చే వరకు మనం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కలంకారీ ప్రాసెస్ కూడా ఫ్యాబ్రిక్ అవుట్పుట్ వచ్చే వరకు కూడా ప్రతి సెక్షన్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవునండి. ఆ కేర్ఫుల్ లేకపోతే కనుక లక్షల్లో లాస్ అయిపోవడం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే డెడికేటెడ్ గా ఇదే దీని మీదే కూర్చొని పని చేయాలి. మైండ్ గేమ్ పక్కా చెప్పండి, మైండ్ గేమ్ ఇది. నుంచి చూస్తున్నాను, ఇది ఎందుకు వాటర్ బాయిల్ చేస్తున్నారు ఇక్కడ? ఈ వాటర్ బాయిల్ అనేది ఇప్పుడు మనం కరక్కాయ అప్లై చేసి ప్రింటింగ్ అయ్యి న్యాచురల్ డ్రై అయిన తర్వాత కెనాల్ వాష్ ఏదైతే చేస్తామో ఆ ఫ్యాబ్రిక్ డ్రై అయిన తర్వాత దీనిలో బాయిల్ చేస్తాం. ఆ బాయిలింగ్ చేసేటప్పుడే దాని కలర్ డెప్త్ అంతా కూడా ఒరిజినల్ అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఇలా న్యాచురల్ పద్ధతిలోనే డెవలప్ చేయాలి. అంతేగాని ఏదైనా పొట్టును రంప పొట్టును ఊక ఇలా న్యాచురల్ పద్ధతిగానే దీన్ని హీట్ బాయిలింగ్ చేస్తాం. అంటే దాన్ని ఎందుకు చేస్తాం అంటే ఎంత కావాలంటే అంత హీట్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ప్లస్ ఆర్గానిక్ డెవలప్ అయ్యే కలర్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందులో మేము ఈ రాగి పాత్ర వాడతాం. రాగి పాత్రలు అనేది కలర్స్ అనేది పర్ఫెక్షన్ ఉంటుంది. లేదంటే సిల్వర్ పాత్రలు లేదంటే ఇనుము పాత్రలు అయితే కనుక అంటే వాడే వస్తువులు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే 100% ఈ రాగి బాండి అనేది మేము ప్రత్యేకంగా తయారు చేయించుకుంటామండి ఈ ప్రాసెస్ కోసం. యాక్చువల్గా ఏంటంటే మన బిర్యానీ పాత్రలు ఉంటాయి కదా, దాన్ని చేసేది కొద్ది పల్చగా ఉంటుంది. మేము ఇదేంటి కొద్ది థిక్గా, అంటే డైలీ దాన్ని వెలిగిస్తూనే ఉంటాం కాబట్టి. బాయిల్ అవ్వాలంటే కాగాలి నీళ్ళు ఇది యాక్చువల్గా 1 అవర్ పడుతుంది మేడం. అందులో మేము ఏం చేస్తామంటే ఆ బాయిలింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఒక 1 అవర్ బిఫోర్లోనే ఇది వెలిగించుకుని దాన్ని కాక రానిస్తాం అన్నమాట. ఆ కాక వచ్చిన తర్వాత మీకు తర్వాత స్టెప్లో మీకు చూపిస్తాం. ఇప్పుడు కరక్కాయ క్లాత్ ఏదైతే అప్లై చేసాం, కరక్కాయ క్లాత్కి అప్లై చేసిన దాన్ని ఇలా న్యాచురల్గానే డ్రై చేసుకుంటాం అన్నమాట. ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత ప్రింటింగ్కి రెడీ అవుతున్నట్టు లెక్క అన్నమాట. అంతవరకు ఈ కరక్కాయ ప్రాసెస్ కంప్లీట్. ఇప్పుడు ఈ కరక్కాయ ప్రాసెస్ ఏదైతే కంప్లీట్ అయిందో ఇది న్యాచురల్గా పూర్తిగా డ్రై అయిన తర్వాత దీన్ని ప్రింటింగ్ ప్రాసెస్కి తీసుకెళ్తాం. ఆ ప్రింటింగ్ ప్రాసెస్ అనేది మన యూనిట్లో జరుగుతుంది. అక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు దాకా మీకు నేను కరక్కాయ ప్రాసెస్ చూపించా కదండి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఈలోపే పైన కొంచెం వెదర్ చేంజ్ అయింది. వర్షం పడుతుందేమన్న భయంతో చిన్న చుక్క కూడా పడకూడదంట. సో ఏదైతే ఎండలో ఎండబెట్టారో మొత్తం కూడా ప్యాకింగ్ చేసేస్తున్నారండి. చూసారా ఎంత కష్టం దాగుంటుందో. మనం చాలా సింపుల్గా బాగుంది, బాగోలేదు, ఇలా ఉంది, అలా ఉంది, లేకపోతే ప్రైస్ ఎక్కువ తక్కువ అనుకుంటాం. ఇదంతా కూడా ప్రకృతితో ఆధారపడి చేయాల్సిన పనులు. అలాగే కార్మికులు, వర్కర్లు ఉండాలి. అలానే వెదర్ కూడా మనకి కోఆపరేట్ చేయాలి. అప్పుడే చక్కటి కలంకారీ వస్త్రాలు మనం వేసుకోగలుగుతాం. చూడండి మొత్తం కూడా మొత్తం డంప్ చేసుకోవాలి. మళ్ళీ వర్షం పడి ఆగిపోయి ఎండ వస్తేనే మళ్ళీ మొత్తం రైట్. కాదు ప్రకృతి సిద్ధంగా మాత్రమే డ్రై చేయగలగాలి. అంతే. ఎక్కడ హీట్ ప్రొడ్యూస్ చేయడం కానీ లేదంటే
ఏదైనా హీట్ ప్రొడ్యూస్ చేసే మిషనరీతో డ్రై చేయడం కానీ అవకాశం సాధ్యపడని విషయం అది. అది అందుకే చూసారా, ప్రకృతి మంది ప్రతి ఒక్కరు తలవంచాల్సిందే అంటే దానికి ఇదే నిదర్శనమేమో. 100% ఇది సహసిద్ధంగానే ఇలా డ్రై అవ్వాలి. మీకు తెలిసిపోతుందండి వర్షం వస్తుంది, ఆ క్లైమేట్ వాసన అనేది కొద్దిగా పసిగట్టి ఓకే అనుమానంతో కూడా కొన్నిసార్లు తీసేయాల్సి వస్తున్న పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి సడన్ గా అది రైన్ కనుక కురిస్తే కనుక ఈ బిఫోర్ బాయిలింగ్ ప్రాసెస్, ఇప్పుడు ఈ కరకమే ప్రింటింగ్ జరిగింది ఏదైనా సరే ఇది కెనాల్లోనే వాష్ చేయాలి. బట్ బిఫోర్ ఏ మాత్రం దీని మీద వాటర్ పడినా సరే ఈ మొత్తం అంతా కూడా ఫ్యాబ్రిక్ పాడైపోతుంది. ఎండ కూడా తెల్లగా తెల్లగ్గి వస్తుంది. ఈ తెల్లగ్గి వచ్చిందంటే కనుక మనం వాతావరణం అసలు నమ్మలేము, నమ్మటానికి లేదు. అందుకనే మేము హడావుడిగా మళ్ళీ అందరం కలిసి తీసి మళ్ళీ లోపల వేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ తయారైందండి. అంటే దీని పేరు కలంకారీలో కసిం అంటాము. ఈ కసిం తయారవడానికి ఈ కలర్ డెవలప్మెంట్కి దీన్ని ఎలా ప్రిపరేషన్ చేస్తాము, దీన్ని ఎంత టైం ఉంటే కనుక ఈ కలర్ డెవలప్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి నాకు. ఇందాక మీరు చూసిన బ్లాక్ కలర్ ఎలా డెవలప్ అవుతుందంటే, ఇప్పుడు ఇది పాత ఐరన్ రేకులు అంటాం దీన్ని బేల్ కట్లు అంటే పెద్ద పెద్ద క్లాత్ బేల్స్కి పెద్ద బేల్ కట్లకి ఈ ఐరన్ అనేది వస్తుంది. ఇది వేస్ట్ కింద ఏం చేస్తారంటే మన కేజీ లెక్కన డంప్ చేసి అమ్ముతారు. దాన్ని మాకు కావాల్సిన సైజులో ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని దీన్ని ఏం చేస్తామంటే దాలేయటం అంటే దీని మీద మళ్ళీ పిడకలు పేర్చి దీన్ని పూర్తి స్థాయిలో కాలుస్తాం. కాల్చిన తర్వాత దీనికి ఉన్న ఆ రస్ట్ అంతా కూడా ఏదైతే ఆ తుప్ప ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తం అంతా కూడా దాన్ని సాఫ్ట్ చేస్తే మొత్తం పోతుంది. ఆ పోయిన తర్వాత ఈ రేగు, సాల్టు, తాటికల్లు ఇలా కొన్ని మెటీరియల్స్తో కలిపి ఇందాక మీకు ఏదైతే డ్రమ్లో చూపించాం కలరు దానిలో ఊట పెడతాం. ఆ ఊట అనేది ఎక్కువ అమావాస్య రోజులు అనేది మాత్రం మేము ఎక్కువ ప్రిపరేషన్ చేస్తాం. ఎందుకంటే అమావాస్య పౌర్ణమి అనేది దీనికి చాలా కీలకమైన విషయం ఈ కలర్ డెవలప్మెంట్కి. అలా ఊటబెట్టిన దాన్ని 21 నుంచి 32 రోజుల వరకు ఆ వాతావరణం బట్టి ఆ టైమింగ్ని బట్టి ఆ ఊట తయారైన తర్వాత తీసుకుని మళ్ళీ మేము డంప్ చేసుకుంటాము. ఆ డంప్ చేసుకున్న దాన్ని ప్రింటింగ్లోకి తీసుకెళ్తాము. దాని యొక్క ప్రిపరేషన్ ఇలా ఉంటుంది. ఇదంతా కూడా ఇలా న్యాచురల్ పద్ధతి, కానీ ఆ ఊక పిడకలు వాటితోనే ఇలా కాలుస్తాం, కానీ వేరేగా హీట్గా అనేది తీసుకురాము దీన్ని. అలాగే మా కలర్స్ కూడా కాసుకునే విధానం కూడా ఇలాగే న్యాచురల్ పద్ధతిలోనే. ఇవన్నీ తాటి మట్టలు అంటన్నమాట. ఈ తాటి మట్టలతోనే న్యాచురల్గానే ఈ కలర్స్ వాటర్ హీట్ చేసుకోవడం కానీ దీని కలర్ తయారు చేసుకునే విధానం కానీ ఇప్పుడు ఇవాళ పసుపు కలర్ డెవలప్మెంట్ అని చెప్పేసి మేము ప్రిపరేషన్ చేస్తున్నాము. దీనిలో ఇదంతా కూడా మామూలు నార్మల్ వాటరే. ఈ ఎల్లో కలర్ డెవలప్మెంట్కి ఈరోజు మాకు ఈ కలర్ అనేది తగ్గింది. ఈరోజు దీనికి ఎల్లో కలర్ కింద ఇలా మధు పువ్వు అంటే ఒక 20 లీటర్ల దానికి ఒక 3 కేజీలు దానిమ్మ చెక్క అంటే దానిమ్మ కాయలు ఎండగొట్టిన తర్వాత వచ్చే పౌడర్ అన్నమాట. ఇదంతా కూడా దీనిలో వేసుకుంటున్నాము. ప్రతిదీ కూడా న్యాచురల్గానే మేము తయారు చేసుకోవాలి దీన్ని. అంతేగాని ఇది నిల్వ ఉంచినా కూడా మళ్ళీ 3-4 రోజులు నిల్వ ఉన్నా కూడా మన ఇంట్లో పదార్థాలు ఎలా పాడైపోతాయో ఈ రంగులు కూడా అలా పాడైపోయే గుణం ఉంటుంది. అందుకనే ఈ డే బై డే కనీసం డే బై డే అనేది కంపల్సరీ ఇలా మేము ప్రతి రంగు కూడా కాసుకోవాల్సిన పరిస్థితి 100% ఉంటుందండి. ఇవన్నీ కూడా మనం వాడే కలర్స్ అనేవి ఇవన్నీ మనం కూడా కలంకారీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇవన్నీ కూడా ప్లస్ బాయిలింగ్లో కొన్ని కలర్స్ డెవలప్మెంట్ కోసం కూడా అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ లాగా అన్ని టోటల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ మేడం. ఇందులో కొన్ని తెలుసు నాకు, కొన్ని అయితే తెలీదు. ఇది కరెక్టే పౌడర్. ఇది వచ్చేటప్పటికి రాకాసి బొగ్గు. ఇది రతన్ జ్యోతి అని ఓ బాయిలింగ్ ఉంటుందండి ప్రాసెస్. ఆ బాయిలింగ్లో కనుక ఇది యూజ్ చేస్తే కనుక ఎక్స్పోర్ట్ యాష్ కలర్ వస్తుంది. అది ఇది వచ్చేటప్పటికి దానిమ్మ చెక్క అంటే మన ప్రొమోగనేట్ ఉంటుంది కదా, అది ఏంటంటే ఆ కాయల్ని ఎండగొట్టి ఇది పౌడర్ కింద మారుస్తే ఇది బాయిలింగ్లో ఉపయోగించినప్పుడు గ్రీనిష్ కలర్ వస్తుంది. కాయ నుంచి వచ్చిన చెక్క ఇది. అవునవును, లేదు మేడం, కాయ నుంచి అది డ్రై చేసిన తర్వాత ఆ పౌడర్ ఆ కాయలు క్రష్ చేస్తే కనుక ఇలా వస్తుంది పౌడర్. ఇది వచ్చేవాడు తుమ్మ జిగురు. ఈ తుమ్మ జిగురు అనేది మనం ప్రాసెస్లోనే గమ్ కింద వాడతాం. ఇది వచ్చేవాడు మోదుగు పువ్వు. ఇది వచ్చేవాడికి మీకు మస్టర్డ్ కలర్ వస్తుంది. తర్వాత ఇది వచ్చేవాడికి బెల్లం. ఈ నల్ల బెల్లం అనేది మన బ్లాక్ కలర్ డెవలప్మెంట్గా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేవాడు కరక్కాయ పువ్వు. ఇది వచ్చేటప్పటికి మనకి నాచు కలర్లో డిఫరెంట్ షేడింగ్ అనేది బాయిలింగ్లో డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా గమ్ పౌడరేనండి. ఇది ఒక దానిలోకి వాడతాము. అది ఒక గమ్ము తుమ్మ జిగురు అని చెప్పాం కదా సార్, అది వేరే ప్రాసెస్కి ఉపయోగిస్తాం. ఇది గమ్ పౌడర్ అన్నమాట. డైలీ కలర్స్లో యూజ్ చేసుకునేది ఇది, అంటే ఆ చిక్కదనం కోసం. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇది అల్దిరిన్ పౌడర్. ఈ అల్దిరిన్ పౌడర్ అనేది రెడ్ కలర్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది మనకి. ఇది వచ్చేటప్పటికి టీజీఎల్ పౌడర్ అంటాం.
దీనిలో వచ్చేప్పటికి మనకి గోల్డెన్ ఎల్లో అనేది డెవలప్ చేస్తాం. ఇది వచ్చేప్పుడు జాజాక్. ఈ జాజాక్ అనేది మనం బాయిలింగ్ ప్రాసెస్లో ఉపయోగించేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఉండే కరెక్ట్ షేడ్ని విరగొడటం కోసం కట్ షేడ్ కోసం దీనికి ఇది యూజ్ చేసుకుంటాం. ఇది వచ్చేప్పటికి ఆలం పౌడర్. అలాగే ఇది వచ్చేటప్పటికి ఇండిగో బ్లూ కేక్స్. ఇది ఇండిగో గ్రెయిన్స్. ఇది అలాగే సాల్ట్. ఇది వచ్చి చావల్కూర వేళ్ళు అంటాము. ఇది ఒక ఆరెంజ్ షేడ్లోకి డెవలప్ చేసుకుంటూ ఉపయోగిస్తాము. ఇది ఎర్రకాసు. ఇది ఎర్రకాసు అనేది కిళ్ళీల్లో వాడతాం. మనం పాన్లోకి ఆ నూరు పండడం కోసం వాడతాము. ఇది డెవలప్మెంట్ బై కాపర్ షేడ్. ఓకే. ఇవన్నీ కూడా మన కలంకారీలో యూజ్ చేస్తాం. కలంకారీలో వాడే న్యాచురల్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. అంటే న్యాచురల్ అంటే న్యాచురల్ కాదు, ప్యూర్ న్యాచురల్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం రకరకాల చోట నుంచి కలెక్ట్ చేసుకుని ఓకే. వీటిలో వాడే ప్రతి మెటీరియల్ కూడా ఏదో 1-2 తప్పించి మిగతా అన్ని కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం. అంటే సహజంగా మనకి ఇవన్నీ ఇక్కడే దొరికేస్తాయండి మనకి? లేదండి, ఈ కొన్ని వచ్చేప్పుడు హైదరాబాద్ బ్యాగ్ బజార్ నుంచి, అలాగే చెన్నై నుంచి కొన్ని న్యూస్వీడ్ మార్కెట్ నుంచి, ఓకే, అలా రకరకాల నుంచి ఎక్కడ దొరుకుతుంది, ఏ ఐటమ్ ఎక్కడ దొరుకుతుంది అక్కడ కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రా మెటీరియల్ కలెక్ట్ చేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందండి? ఇబ్బంది ఏం లేదు మేడం, దొరుకుతుందా? బాగా ఇవన్నీ అదే చెప్తున్నాం మేడం, ఇవన్నీ ఆయుర్వేదిక్ మెడిసిన్ లో వాడే ఐటమ్స్ కాబట్టి కంపల్సరీ ఎక్కువ మొత్తంలో మనకి దొరుకుతుంది. ఎప్పుడు కూడా దొరుకుతుంది. ఇది టైట్, ఇది దొరకదు, అది దొరకదు అనేది లేదు ఇప్పటి వరకు. ప్లస్ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి కొంతమంది ఏజెంట్లు కూడా మాకు సప్లై చేస్తారు. దానివల్ల మాకు ఇబ్బంది ఏంటి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ మనం బాయిలింగ్ దాన్ని. ఈ ప్రాసెస్ ఏంటండి? ఇవన్నీ కలర్ ప్రిపరేషన్ మేడం. ఈ బిఫోర్ బాయిలింగ్ కలర్స్, ఇవేమో ఆఫ్టర్ బాయిలింగ్ తర్వాత వేసే కలర్స్. ఓకే. బిఫోర్ బాయిలింగ్ కలర్స్ ప్రాసెస్ వేరు, ఆఫ్టర్ బాయిలింగ్ ప్రాసెస్ వేరు, అదంతా కూడా వేరు అన్నమాట. ఇవన్నీ కూడా కలర్స్ కాసుకుంటూ ఉండాలి. దీనిలో 1-2 కలర్స్ మాత్రం కంపల్సరీ కాయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి కారం అంటాం. దీన్నేమో ఇప్పుడు మనకి అలా చూస్తుంటే పింక్ డార్క్ కలర్ లో కనబడుతుంది. ఇది ఆలం అనే మెటీరియల్ ఉంటది కదా, అంటే మన గుమ్మలు పట్టుకు అది కడతాం, అది ఆ పౌడర్ ని మేము దీనిలో మిక్స్ చేసుకుంటాం. ఈ ఆలం అనే ప్రాసెస్ తో తయారు చేసిన తర్వాత ఆ ఆలానికి యాక్చువల్గా ఏంటంటే కలర్ ఉండదు. మాకు కలర్ ఐడెంటిఫై కోసం అని చెప్పేసి తాపింగ్ అనే పౌడర్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ పౌడర్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. అది దీనిలో మ్యాజిక్ చేసేది అంతా కెమికల్ ఫ్రీ. ఈ ఆలంతో తయారు చేసిన ఒక లిక్విడ్ మాత్రమే బాయిలింగ్లో డిఫరెంట్ కలర్స్ కింద మార్చుకోవచ్చు. దీనికి ఒక్కదాని మీద అది సాధ్యం పడుతుంది. యాక్చువల్ ఏంటంటే లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, యాష్ కలర్ కింద మార్చుకోవచ్చు. దీన్ని ఆరెంజ్ షేడ్ మార్చుకోవచ్చు. అది ఓన్లీ కారంతో మాత్రమే సాధ్యపడుతుంది. దీని తర్వాత వచ్చేటికి ఏ కారం అంటాం. ఏ కారం అంటే ఇప్పుడు మనకి ఆరెంజ్ కలర్లో కనబడుతుంది. ఆఫ్టర్ బాయిలింగ్ తర్వాత ఏ ఫ్యాబ్రిక్ మీద వేసినా సరే అది ప్యూర్ రెడ్ కలర్ వస్తుంది. అది ఇది మేడం. ఈ లిక్విడ్ అనేది ఆలం అండ్ అల్దిరేన్ అని చెప్పేసి ఒక చెట్టు కాండం యొక్క బెరుడు నుంచి వచ్చే పౌడర్ అన్నమాట. ఆ రెండు మిక్స్ చేస్తే ఆ కలర్ డెవలప్ అవుతుంది. అది మేడం. ఇది వచ్చేటప్పటికి ఏ కారం గబ్బు అంటాం దీని పేరు. ఇది ఆఫ్టర్ బాయిలింగ్ తర్వాత వచ్చే కలర్ మెరూన్, డార్క్ మెరూన్ కలర్ వస్తుంది అన్నమాట. ఈ కలర్ అనేటప్పటికి ఎలా ప్రిపరేషన్ చేస్తామంటే అది కసిం అంటే బ్లాక్ కలర్. ఆ బ్లాక్ కలర్ ఈ ఏ కారం కలిపితే ఆ కలర్ డెవలప్ అవుతుంది. ఇది ఆఫ్టర్ బాయిలింగ్ తర్వాత వచ్చేటప్పుడు మెరూన్. ఇది ఓన్లీ ఏ కారంగా డెవలప్ చేసినప్పుడు రెడ్. అది ప్యూర్ బ్లాక్ కలర్ అలా అన్నమాట. అది కూడా దాని కలర్ అది. ఇది వచ్చేటప్పటికి కలంకారీలో కసిం అనే ఇది అప్లై లేకుండా ఏది ప్రాసెస్ జరగదు. అదే కసిం అన్నమాట. ఇది ఇలా ఏంటంటే ఊట పెట్టుకోవటం అంటే పాత ఐరన్ ఏం చేస్తామంటే బాయిల్ చేసి ఆ తర్వాత దాన్ని ఒక హీట్ ప్రొడ్యూస్ చేసి దానికి ఉన్న తుప్పునంతా ఎరకొట్టేసి ఆ ఒరిజినల్ ఐరన్ ఏదైతే ఉందో అది తీసుకుని బెల్లంతో మిక్స్ చేసుకుంటూ అలా ఒక 21 days డంప్ చేసుకోవాలి. అంటే ఊట పెడతాం. ఊట పెట్టినప్పుడు అది దానిలో ఒక ప్రాసెస్ జరిగి కలర్ బ్లాక్ డెవలప్మెంట్ అవుతుంది. ఆ కలర్ కలంకారీలో బేసిక్గా వాడాల్సిన మేజర్ కలర్ అదే. దేని అవుట్లైన్ అయినా సరే దేనికైనా సరే మిక్సింగ్ అనేది కసిం కంపల్సరీ. డైలీ ప్రిపరేషన్ చేసుకోవాలి మేడం. ఇంకోటి ఏంటంటే ఈ కలర్స్ 2-3 రోజులు నిల్వ ఉంటే పాడైపోతాయి మేడం. ఆర్గానిక్ లో మామిడి పండు ఎలా పాడైపోద్దో ఈ ఆర్గానిక్ కలర్స్ కూడా ఏ రోజు ఆ రోజు అనేది మనం డెవలప్ చేసుకోకపోతే
కలర్స్ అనేది రావు. అంటే ప్రతిరోజు చేయాల్సిన పని, రోజులతో కూడుకున్న పని, 100%. దేని కాంబినేషన్ దేనికి వాడాలో దాని ప్రకారం వెళ్ళాలి. ఒక కలర్ ఒక దాన్ని మిక్స్ అవ్వకూడదు. వాళ్ళు వేసేటప్పుడు ఒకవేళ పొరపాటుని ఈ జగ్గు తీసుకొచ్చి దీనిలో పోసారనుకోండి, ఈ కలర్ అంతా మొత్తం పాడైపోతుంది. అలాగే ఇది తీసుకెళ్ళి ఇంకో దానిలో పోసినా అదంతా పడదు. ఇదంతా కూడా వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ లో నేర్పుతామాట ఏ కలర్స్ ఎలా చేస్తారు. ట్రైనింగ్ అనేది చాలా 100%. ఇది ఆఫ్టర్ దట్, ఇది ఆఫ్టర్ బాయిలింగ్ కలర్స్. ఈ ఆఫ్టర్ బాయిలింగ్ కలర్స్ అనేది ఎల్లో, ఇది ఎల్లో కలర్. ఎల్లో కలరా, డార్క్ మరూన్ లాగా అంటే అప్లై చేసిన తర్వాత అది మామూలు నార్మల్ ఎల్లో కింద వచ్చేస్తుంది. ఫస్ట్ చూసినప్పుడు మాత్రం ఎలా ఉంటుంది. ఇది గ్రీనిష్, న్యాచురల్ గ్రీన్ మాట. ఓకే, ఇది కూడా అప్లై చేసిన తర్వాత గ్రీన్ కింద వస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను షూటింగ్ లో. అలాగే ఇది వచ్చేటప్పుడు యాష్ కలర్, అది వచ్చేటప్పుడు లెవెండర్. యాక్చువల్ గా మనకి అది ప్యాటర్న్ లో కనబడుతుంది. 4-5 కలర్లే వాడతామేమో కదా. లేదండి, మేము ఇక్కడ దగ్గర 14 కలర్స్ వాడతాం. అవునా? ఓకే ఓకే. మిక్సింగ్ కలర్స్ కానీ అది వచ్చేటప్పుడు బేబీ పింక్, అయాన్ కలర్, లైట్ బేబీ పింక్ మాట. ఓకే ఓకే. అలా డిఫరెంట్. అలాగే ఇండిగో బ్లూ, ఓకే. అలా కలర్స్ ఉంటాయి మేడం. ప్రతి కలర్ కూడా నేచురల్ కలర్. మేము వాతావరణం బట్టి మాత్రం 28 కలర్స్ అయితే వాడతాం. ఇక్కడ రెగ్యులర్ వాడేది మాత్రం 14 కలర్స్ వాడతాం. జనరల్ కలంకారీలు వాడేది 6-7 రంగులే. ఓకే. ఇంకా మేము దాన్ని అప్డేట్ చేసుకుంటూ కొత్త కలర్స్ ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు హ్యాండ్ ప్రింట్ కైనా కూడా ఇదే, హ్యాండ్ ప్రింట్కి మాత్రమే ఇది అంతే. మళ్ళీ స్క్రీన్ ప్రింటింగ్ వచ్చేటప్పటికి 2 కలర్స్ న్యాచురల్ వాడుతుంది, 2 కలర్స్ కెమికల్ వాడతాం. అది ఎందుకంటే స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఒకేసారి జరిగిపోద్ది ప్రాసెస్. న్యాచురల్ కలర్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. అందులో 2 కలర్స్ కంపల్సరీ మేము కెమికల్ వాడతాం. అసలు పూర్తిగా కెమికల్ వాడేది కూడా ఉంది. మా దానిలో మాత్రం కంపల్సరీ 2 లేదంటే 3 ఆర్గానిక్ వాడతాం, 1 లేదంటే 2 కెమికల్స్ వాడతాం. బహుశా ఇలా న్యాచురల్ కలర్స్ వాడటం వల్లేనేమో మనం వేసుకుంటే ఇంత కంఫర్ట్ గా. 100%. రైట్. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే కరకాయ, అన్నిటికీ మూలం ఏంటంటే ఆ కరకాయ. ఆ కరకాయ అనేది పర్ఫెక్ట్ గా అప్లై చేస్తేనే ఇదంతా అంతే. దానికి ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ అనేది దానికి ఇవ్వకపోయినా మనం అనుకున్న క్వాలిటీ రాదు. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు మా కలంకారీలో ప్రతిదీ కూడా హ్యాండ్ మేడ్తో తయారు చేయడానికి ఇదిగోండి ఈ వుడెన్ బ్లాక్స్ అన్నీ కూడా ఉపయోగించుకుంటాం మేము. ఇది ఒక్కొక్క సెట్ డిజైనింగ్ చేయడానికి మ్యాక్సిమం తక్కువలో తక్కువ 6,000 రూపాయల నుంచి ఆ డిజైనింగ్ యొక్క జిలుగు అంటే ఆ చెక్కే విధానాన్ని బట్టి, దానిలో ఉన్న నైపుణ్యాన్ని బట్టి 15,000 నుంచి 30,000 రూపాయల దాకా కూడా కొన్ని బ్లాక్ సెట్లు ఉంటాయి. ఇది మీకు ఊరినే నమూనా కోసం చూపిస్తున్నాను. మీరు నాతో పాటు వస్తే కనుక మేము ఎన్ని బ్లాకులతో మేము ఇది వర్కౌట్ చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇలా సెట్లు తయారు చేసుకుంటామండి. ఇలా ఎన్నో వేల సెట్లు అన్నమాట. 1, 2, 3, 10 కాదు. దగ్గరగా మా దగ్గర అయితే కనుక సుమారు 850 పైచిలకు డిజైన్స్ అనేది మేము ఇప్పటిదాకా వుడెన్ బ్లాక్స్ చెక్కించున్నాము. దీనికే చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. అయినా సరే మేము ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ వర్క్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి ఈ వుడెన్ బ్లాక్స్ అన్నీ కూడా మా సొంత డిజైనర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా మనం పేపర్ వర్క్ చేయించుకుని ఈ వుడెన్ బ్లాక్ తయారు చేసేవాళ్ళు కూడా బాగా స్కిల్, అంటే వాళ్ళ దగ్గర 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ అనుభవం ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు దీన్ని మేకింగ్ చేస్తారు. చక్కగా ఉలి పుచ్చుకుని ఈ డిజైనింగ్స్ అంతా కూడా చెక్కుతారండి. ఇదంతా హ్యాండ్ ప్రింటింగ్ మేడం. ఇప్పుడు కరెక్ట్గా మనం ఏదైతే ట్రై చేసుకున్నామో ఆ క్లాత్ కొంత సమయం అనేది అంటే 1 వారం రోజులు 10 రోజులు అది ఫ్యాబ్రిక్ని బట్టి అది పూర్తి స్థాయిలో డ్రై అయిన తర్వాత ఇలా ప్రింటింగ్ ప్రాసెస్కి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వేస్తుంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అవుట్లైన్, వీళ్ళు అవుట్లైన్ డిజైనింగ్ చేస్తున్నారు. వాళ్ళు అవుట్లైన్ డిజైనింగ్ చేసి ఫిల్లింగ్ కలర్స్ కూడా అప్లై చేస్తున్నారు. ఇవన్నీ కూడా కెనాల్ వాష్కి వెళ్ళే ప్రాసెస్. ఇది వచ్చేటప్పటికి ఆల్రెడీ కెనాల్ వాష్కి వెళ్ళి బాయిలింగ్కి వెళ్ళిపోయి ఆల్రెడీ బాయిలింగ్ కూడా అయిపోయింది. ఇది బాయిలింగ్ ఫిల్లింగ్ కలర్స్ చేస్తున్నారు. దీనిలో వచ్చేటప్పుడు బేబీ పింక్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి లైట్ ఆరెంజ్ కనబడుతుంది కదా, ఆఫ్టర్ వాషింగ్ తర్వాత ఇది బేబీ పింక్ కలర్ కింద మారుతుందండి ఈ ఫిల్లింగ్ కలర్. అలా మాట ఇది కూడా అలాగే ఆఫ్టర్ బాయిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లో ఉండే ఫిల్లింగ్ కలర్స్ మాత్రం అప్లై చేస్తుంది. ఆవిడ అప్లై చేస్తున్న కలర్ ఎల్లో, ఈవిడ అప్లై చేస్తున్న కలర్ బేబీ పింక్, అలాగే గ్రే. మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్ బట్టి మనం ప్రోగ్రామ్ ఇస్తాం. మనం రిటర్న్ గా నోట్ చేస్తాం, దాన్ని స్టిక్కర్ వేసి ఆ ప్రకారం వాళ్ళు కలర్స్ అనేది కలుపుకుని అలా తొట్టుల్లో పెట్టుకుని ఆ అద్దుల ప్రకారం పర్ఫెక్ట్ గా అద్దాలన్నమాట. అదే కలంకారీ.
ఏదైతే పర్ఫెక్ట్గా అద్దుతారో అది పర్ఫెక్షన్. అది పర్ఫెక్షన్. అంతే. నెక్స్ట్ దీని తర్వాత మనము దీని తర్వాత మళ్ళీ ఫైనల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ప్రాసెస్ న్యాచురల్గానే డ్రై అవ్వాలి. ఆ డ్రై అయిన తర్వాత కెనాల్ వాష్ జరిగి పట్టిక అప్లై చేస్తాం దానికి. ఆ పట్టిక అప్లై చేయడం వల్ల ఏంటంటే దాని యొక్క కలర్ డెప్త్ అనేది ఎక్కువ కాలం నిలవడానికి ఆస్కారం ఉంటుంది. అందులో ఆ పట్టిక అనేది కంపల్సరీ అప్లై చేస్తాం. పట్టికతోనే ప్రింటింగ్ స్టార్ట్ చేసాం. ఫైనల్గా మళ్ళీ పట్టికతోనే క్లోజ్ చేస్తున్నాం. అది ఇది ఫస్ట్ ప్రింట్ అన్నారు కదండి. అంటే ఏంటి ఫస్ట్ ప్రింట్ అంటే బిఫోర్ బాయిలింగ్ ముందు జరిగే ప్రాసెస్ ని ఫస్ట్ ప్రింట్ అంటాం. ఈ ఫస్ట్ ప్రింట్లో బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్స్ చేసుకుంటాము. లేదు మన బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ అక్కర్లేదు, లైట్ కలర్స్ కావాలనుకోండి, ఇలా అవుట్లైన్ అప్లై చేసి ఈ అవుట్లైన్లో మళ్ళీ పిల్లింగ్ కలర్స్ ఇస్తాం అన్నమాట. దానివల్ల ఏంటంటే ఎక్కువ బ్రైట్ కలర్ కాకుండా మీడియం కలర్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసేటప్పుడు చాలా పర్ఫెక్షన్గా అప్లై చేయాలి. ఎక్కడ దారులు రాకుండా, ఎక్కడ మిస్ప్రింట్లు రాకుండా పర్ఫెక్ట్గా ప్రింటింగ్ చేయాలి. ఇది చాలా క్రిటికల్ ప్రాసెస్. ఆఫ్టర్ బాయిలింగ్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఇదంతా కూడా డిజైనింగ్ అయిపోయిన తర్వాత మిడిల్ వేసే కలర్ అంటే ఆల్రెడీ దగ్గర 70% దీనిలో కంప్లీట్ అయిపోతుంది. పిల్లింగ్ కలర్స్ అనేది కొద్దిగా ఈజీ. ఇదైతే మాత్రం పూర్తిగా దాని మీద డెడికేషన్ అయ్యి పూర్తిగా మైండ్ ఫోకస్తో చేయాల్సిందే. ఎక్కడ మిస్టేక్స్ వచ్చినా సరే ఆ ఫ్యాబ్రిక్ అంతా కూడా పాడైపోతుంది. ఇక్కడ వాసనగా స్మెల్ ఏం రావట్లేదు ఎందుకని? అది ఆర్గానిక్ కలర్స్ కదా మేడం. ఆర్గానిక్ కలర్స్ కెమికల్ వచ్చేటప్పటికి నాకు జలుబు చేసింది యాక్చువల్ గా, అలానే అనుకున్నాను కానీ లేదు మేడం. దీనిలో ఎక్కడ కూడా కెమికల్ కలర్ లేదు కాబట్టి మీకు హెల్తీగా ఉంది. అదే కెమికల్ కలర్ ఉందనుకోండి, టిమ్మర్ కలర్స్ లేదంటే దానికి ఉండే చెప్పాలంటే ఇంకా మీకు దానిలో టీకేఎఫ్ అని తర్వాత బైండర్ అని ఇవన్నీ హెవీ కెమికల్ కలర్స్. ఎలా అనిపిస్తుంది అంటే దగ్గొచ్చేయటం, కళ్ళల్లో మంట ఇట్లా అనిపిస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం. అందులో మేము ఇచ్చే ఈ పర్ఫెక్షన్ ప్రాసెస్ లో ఏళ్ల తరబడి పనిచేసే వాళ్ళు ఎక్కువ అండి. వీళ్ళందరికీ కూడా కంపల్సరీ 10 or 15 days ట్రైనింగ్ ఇచ్చి దానిలో స్కిల్గా వర్క్ చేయగలరు మేము నమ్మితేనే టేబుల్ వర్క్ ఇస్తాం. లేదంటే మళ్ళీ ట్రైనింగ్ పీరియడ్ పొడిగిస్తాం. ఇక్కడ మాకు 2 యూనిట్లు ఉన్నాయి మేడం. ఇక్కడ వచ్చేటికి 40 members ఉన్నారు. ఇంకో యూనిట్లో వచ్చేటికి 35 members. వీళ్ళంతా కూడా డైలీ వేజెస్ మీద వర్క్ చేసుకుంటారు. ఎవరు ఎంత కెపాసిటీ చేసుకోగలిగితే అంత డబ్బు. ఓన్లీ డైలీ వేజెస్. ఎక్కడ కూడా మంత్లీ శాలరీస్ అనేది మేము ప్రవేశపెట్టలేదు. దానివల్ల ఏంటంటే ఇలాంటి హ్యాండ్ మేడ్ వర్క్లన్నీ కూడా స్తంభించేస్తాయి మంత్లీ శాలరీస్ వల్ల. అదే స్కిల్ వర్క్ అనుకోండి, స్కిల్ అంటే వాళ్ళు ఎంత కెపాసిటీ చేసుకుంటే అంత వర్క్. ఇదైతే కనుక నేర్చుకోలేని వాళ్ళు కూడా ఎక్కువ సమయం నేర్చుకుని ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి ఆలోచిస్తారు. నాకు పర్సనల్ గా ఒక విషయం చాలా సంతోషం అనిపిస్తుంది. చెప్పండి మేడం. ఎక్కడ చూసినా నాకు ఆడవాళ్ళు కనిపిస్తుంది. అంటే వాళ్ళలో ఒక సృజనాత్మక శక్తి ఉందని నా నమ్మకం మేడం. నా నమ్మకం, మా మేడం నమ్మకం. ఎందుకంటే బాయ్స్ అయితే చేస్తారు, చేయరని కాదు, వాళ్ళ వల్ల కొద్ది కాంప్లికేట్స్ ఉంటాయి. నాకు వీళ్ళు అనుకోండి కొద్దిగా హెచ్చరించిన, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే సంసార భారం నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి కొద్దిగా బాధ్యత అనేది ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశంతో ఎక్కువ మేము ఆడవాళ్ళకే నేర్పుతున్నాం. అదేనండి, మగపిల్లలు అంటే చదువుకుంటారు, పక్క ఊర్లకు వెళ్తారు, ఏదో ఒకటి చేస్తారు. అదే ఆడపిల్లలు వీళ్ళంతా చదువు ఉన్నా లేకపోయినా తమ కాలం బాధ్యతగానే పెరుగుతారు. ఇక్కడికి వచ్చినా కూడా అదే బాధ్యతగా మాకు నిర్వర్తిస్తారనే నమ్మకంతో ఎక్కువ లేడీస్ మాత్రం ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు నిలబడటానికి మంచి అవకాశం అండి. ఇంకా చాలా హ్యాపీగా ఇక్కడ కూడా ఏంటంటే మా ఎంప్లాయీస్ కూడా డైలీ వేజెస్ వల్ల వాళ్ళు చేసుకునే కెపాసిటీని బట్టి తక్కువ అనుకుంటే మంత్లీ 15,000 రూపాయలు సంపాదిస్తారు మేడం. హైయెస్ట్ వచ్చేటికి 35 నుంచి 40,000 తీసుకెళ్లే వర్కర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది అద్దు మేడం, ఇది అద్దు. దీనికి ఈ కరెక్ట్గా అద్దు పెట్టుకుని మనం ఇలా చూసుకుంటూ ఉండాలి. ఈ పర్ఫెక్షన్కి ఇలా పెట్టుకుని అది అంటే ఇక్కడ క్రాస్ వచ్చింది కదా మేడం, ఆ పేపర్ అడ్డు పెట్టుకోవాలి. లేదంటే ఇదంతా కూడా ఇది పడిపోతుంది. అందుకని అది అలా అద్దు పెట్టుకుని అది వేస్తారు. నీ పేరేంటమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నావు ఇక్కడ? సంవత్సరం నుంచా? చాలా అలా ఇది తెంపు అంటాం అన్నమాట. ఇలా లిటిల్ బిట్ ఆగిందని తెంపు, అలా అలా కలుపుకోవడం మళ్ళీ ఇటు. ఇదేంటండి మేడం? ఇది యాక్చువల్గా స్క్రీన్ ప్రింటింగే. కాకపోతే ఈ స్క్రీన్ ప్రింటింగ్లో ఎక్కడ కూడా 1% కూడా కెమికల్ వాడాల. ఎస్, 100% కూడా ప్యూర్ ఆర్గానిక్ కలర్స్ వాడాం.
ఓకే. ఈ పెద్ద ఏదైతే బొమ్మలు ఉన్నాయో ఇదంతా కూడా స్క్రీన్ మీద అప్లై చేసాం. ఇదంతా కూడా హ్యాండ్ డైయింగ్ రాసాం. ఓకే. ఇదంతా కూడా ఇప్పుడు మనకి ఆరెంజ్ కలర్లో కనబడుతుంది. అవునండి. కెనాల్ వాష్ అయ్యి బాయిల్ అయిన తర్వాత ప్యూర్ రెడ్ కలర్ వస్తుంది. ఈ బోర్డర్ కలర్ వచ్చేస్తుంది. ఎస్ మేడం. ఈ బార్డర్ ఏదైతే ప్యూర్ రెడ్ ఉందో ఇంకా రెడ్ వస్తుంది, ఇంకా బ్రైట్ వస్తుంది. ఇవాళ మీకు బాయిలింగ్ ఎంత చూపిస్తాను. ఇలా పళ్ళు కూడా డిజైనింగ్ ఎలా చేసామంటే హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్. అలాగే బ్లౌజ్ కూడా మేము ఉపయోగించేటప్పుడు హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ వాడాం. ఓకే. అంటే ఇప్పుడు స్క్రీన్ ప్రింటింగ్ లో కూడా పూర్తిగా కెమికల్ తోనే తయారవుతుందని కూడా ఉండదు మా దగ్గర. చాలా వరకు కూడా ఆర్గానిక్ ఎక్కువ ప్రిఫరెన్స్. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఒక 10 or 15% అనేది కెమికల్ యూజ్ చేస్తాం. కాకపోతే మార్కెట్లో దొరికే ప్రతి స్క్రీన్లో కూడా ఇవాళ 95% కెమికల్సే వాడుతున్నాం. సాధ్యపడే దాన్ని కూడా పక్కకు పెట్టేసి కెమికల్తో వర్కౌట్ చేస్తున్నారు. దాన్నే కలంకారీ నమ్మిస్తున్నారు. ఇదైతే కనుక టోటల్గా ఆర్గానిక్ కలర్స్తో చేసాము. ఇది ప్యూర్ ఆర్గానిక్ కలర్స్తో రెడ్ కలర్ డెవలప్ అవుద్ది. అలాగే బ్లాక్ కలర్ కూడా మేము డిజైనింగ్ చేసిన దానిలో ఇది వేరే డిజైన్స్. ఈ ఫుల్ లెంత్ ఉన్న డిజైన్లు కూడా మేము ప్యూర్ ఆర్గానిక్ కలర్స్లోనే వాడాం. అలాగే పళ్ళులు కూడా మేము ఇలాగే ఇది అయితే బ్లౌజ్ దాని కాంబినేషన్ కింద ఇది పళ్ళు వచ్చేటోడికి ఇలా హ్యాండ్ ప్రింటింగ్ ఇచ్చామన్నమాట. బార్డర్స్ డిజైన్ కూడా ఎంత బాగుందంటే అంటే ఎంతవరకు సాధ్యపడితే స్క్రీన్ ప్రింటింగ్లో కూడా మేము అంతవరకు కూడా ఆర్గానిక్ కలర్స్ని యూజ్ చేస్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా 4th కలర్ 5th కలర్ కన్నా చేయాల్సిన పరిస్థితి వస్తే తప్పనిసరి పరిస్థితులు అయితేనే మేము కెమికల్ అనేది యూజ్ చేస్తున్నాం. అది స్క్రీన్ ప్రింటింగ్ లో మాత్రమే, నో హ్యాండ్ ప్రింటింగ్. హ్యాండ్ ప్రింటింగ్ అయితే టోటల్ ఆర్గానిక్. ఎక్కడ కూడా 1% కూడా కెమికల్ ఉండదు. మీరు ఏ ల్యాబ్ టెస్ట్ లో చేయించినా సరే 100% ఆర్గానిక్స్ కిందనే మనకి రిజల్ట్ వస్తుంది. అది ప్రజెంట్ మేము కెనాల్ దగ్గరికి వచ్చామండి. వర్కర్స్ అందరూ కూడా నీళ్ళల్లో ఉన్నారు. ఎండ అద్దరిపోతుంది, ఎర్రటి ఎండగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ ఏంటండి? ఇక్కడ ప్రాసెస్ అక్కడ మనం ఏదైతే ప్రింటింగ్ చేసామో అది సమయానికి తగ్గట్టుగా 6 రోజులు 8 రోజులు 10 రోజులు ఆ ఫ్యాబ్రిక్ని బట్టి డ్రై చేసుకున్న తర్వాత అది పూర్తిగా డ్రై అయిందని నమ్మకం కుదిరిన తర్వాత మేము ఇలా కెనాల్స్ తీసుకొచ్చి ఇలా కృష్ణా నది పరివాహక ప్రాంతం అంటే ఆ కెనాల్స్ ఓన్లీ స్వీట్ వాటర్ లోనే, ఎక్కడ సాల్ట్ వాటర్ కలిసినా సరే ఈ ఆర్గానిక్ కలర్స్ అనేది దెబ్బతింటాయి. అందులోనే నదీ పరివాహక ప్రాంతంలో మాత్రమే ఫ్లోయింగ్ ఉన్న వాటర్ లో మాత్రమే ఈ కెనాల్ వాషింగ్ చేయాలి. ఈ వాష్ చేసినప్పుడు దానిలో ఉన్న వేస్ట్ కలర్ అంతా కూడా దాని మీద ఇప్పుడు ఆ రోప్ కనబడుతుంది కదా మీకు, ఆ రోప్ మీద ఒక ప్రాసెస్ అన్నమాట, చేతి మీద ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ చేసిన తర్వాత దాని మీద రోప్ మీద అలా డంప్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ కెనాల్ ఫ్లోటింగ్ లో వేస్ట్ కలర్ అంతా పోయి ఒరిజినల్ కలర్ దాన్ని పట్టుకుంటుంది. వాటర్ కి ఇబ్బంది ఉండదు, నీటికి ఏం ప్రాబ్లం లేదు, ఏం కెమికల్ కాదు కాబట్టి అసలు బాధ లేదు. చుట్టూరు అన్ని అగ్రికల్చర్ పొలాలు చూసారు కదా, ఈ వాటర్ అంతా వాటికి వెళ్ళినా కూడా ఏమీ ప్రాబ్లం అనేది లేదు. అది మేడం ఆ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. అదే ఆ చేతుల మీద అనేది మునకెయ్యాలి, కాకపోతే మునక్కూడదు. ఆ చేతుల మీద నడిపిస్తారు అలా. ఆ చేస్తున్నప్పుడు మనకి తెల్లదా నీళ్ళలో ఉన్నప్పుడు ఇదంతా కూడా విపరీతమైన పెయిన్స్ వస్తాయి. అయినా సరే వాళ్ళు ఆ ప్రాసెస్ కి అనేది కంప్లీట్ చేస్తారు. వాళ్ళకి ఆ రకంగానే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో అలా రన్నింగ్ ఇవ్వడం అంటారు అన్నమాట. అంటే నీటి మీదే రన్నింగ్ ఇస్తారు అన్నమాట చేతులతో. ఎక్కడ కూడా క్లాత్ మునగనివ్వరు. కింద మునిగిందా కలర్ అంతా కూడా పాడైపోతుంది. ఆ మునగకుండా ఆ నీటి మీద తేలుస్తూ ఆ రోప్ మీద వేసుకుంటూ వస్తారు వరుస అన్నమాట. అది ఒక టైం ప్రాసెస్. ఒక కలర్కి 1 గంట, ఒక కలర్కి అయితే 1.5 గంటన్నర, కొద్దిగా థిక్ ఫ్యాబ్రిక్ అయితే 2 గంటలు నానబెట్టాలి. అలా నానబెట్టిన తర్వాతే ఆ ఒరిజినల్ కలర్ అనేది మిగులుతుంది. అది మేడం. అంటే కలంకారీ బట్టలు తయారవ్వాలంటే ఎండ ఉండాలి, గాలి నీరు మనుషులు వాతావరణం అన్ని సహకరిస్తేనే కలంకారీ అనేది మనకు తయారవుతుంది. ఏ పార్ట్ లేకపోయినా సరే కలంకారీ చేయడం అనేది అసలు ఇంపాసిబుల్. పొదల్లాగా అట్లా అనిపిస్తుంది కదండి. పాములు అలాంటివి ఉంటాయి? కంపల్సరీ ఉంటాయి మేడం. పొదల తర్వాత పాములు కంపల్సరీ, ముంగిసలు కంపల్సరీ. అట్లన్నిట్లు కూడా మేము తట్టుకుని ఈ కలంకారీ అనేది ముందు నడిపిస్తాం అన్నమాట. ఏ జంతువైనా సరే ప్రకృతిని ఆరాధించేటప్పుడు అవన్నీ మనకు యావరేట్ అయిపోతాయి. అంటే మనకు అనుసంధానంగానే నడుస్తుంది. అంతే. మనం ఎగ్నెస్ట్ గా ప్రయాణం చేసామా అది ఆ చిన్న పొల కూడా కాటేసేస్తుంది. ఎంత చిన్న లాజిక్ కదా. మనం ఎప్పుడైతే ప్రకృతిని ఆరాధిస్తామో అప్పుడే కలంకారీ పూర్తిస్థాయిలో డెవలప్ చేయగలము. ప్రకృతి ఆరాధన లేని వాళ్ళు ఈ హ్యాండ్ మేడ్ ప్రింటింగ్ అనేది ఇంపాసిబుల్, చేయలేరు. ఏదో ఒక ఫార్మెట్ లో దెబ్బతీసేస్తారు. అంతే.
ఇప్పుడు అది అలా ఉంది కదండి కలర్, అది ఫైనల్గా వచ్చేటి మెరూన్ కలర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే మడ్డి కలర్లో కనబడుతుంది అది, అది ఫైనల్లో వచ్చేటికి మంచి మెరూన్ కలర్ వస్తుంది. జాగ్రత్త. అంటే గుడ్డ అలా నేల మీద అలా నీటి మీద కాలుతానే ఉండాలండి. అవును. అలా ఆ ఫ్లోయింగ్ వాటర్ అలా రన్నింగ్ చేస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క క్లాత్ గంటన్నర అది దానికి ఇచ్చిన క్వాలిటీని అది డార్క్ని బట్టి అది చేసుకోవాలి. అది ఆ కెనాల్స్లో మనకు తెలిసిపోద్దండి ఆ కలర్ వచ్చిందా లేదని. అది తెలిసినప్పుడు తీసేసి న్యాచురల్గా డ్రై చేస్తాం. ఇప్పుడు మార్నింగ్ మనం కెనాల్ వాషింగ్ అనేది మీకు ఆ విజువల్స్ చూపించాము. ఆ కెనాల్ వాషింగ్ అయిన తర్వాత దాని టైం ప్రకారం ఆ కెనాల్స్లో 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు దాన్ని ఆ నీళ్ళల్లో ఆ ప్రాసెస్ వాటర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ రన్నింగ్ ప్రాసెస్లో ఈ కలర్ అనేది దానికి ఒరిజినల్ కలర్ ఏదైతే మిగలాలో అది కంప్లీట్ అయిన తర్వాత ఇలా న్యాచురల్గానే డ్రై చేస్తాము. ఈ న్యాచురల్ పద్ధతిలో కూడా ఇలాగే డ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కడ కూడా హీట్ ప్రొడ్యూస్ చేయకూడదు. ఈ పద్ధతి చేసిన తర్వాత ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మనం బాయిలింగ్ ప్రాసెస్లోకి వెళ్తున్నాం. మనం అక్కడ కెనాల్ దగ్గరికి వెళ్ళి వాష్ చేసాం కదండి, నెక్స్ట్ ప్రాసెస్ ఇదా? నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇది న్యాచురల్గా డ్రై చేసాం కదా మనం. ఓకే. ఆ డ్రై చేసిన తర్వాత ఇప్పుడు కెనాల్ వాష్కి వెళ్ళే ముందు కలర్స్, ఆఫ్టర్ కెనాల్స్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన కలర్స్కి 50% డెవలప్మెంట్. ఇప్పుడు ఈ బాయిలింగ్ వేసేటప్పుడు పూర్తి స్థాయిలో ఆ కలర్ అనేది డెవలప్ అవుతుంది. కానీ మార్నింగ్ మనం కరక్కాయలో లోపల పెట్టుకున్నప్పుడే ఇది ఇక్కడ పెట్టేసి వెళ్ళాము, వాటర్ హీట్ అవుతుంది అనేసి కాదు. మనం ఈ ట్రావెలింగ్ ఇంత టైం అవసరం లేదా? 1 అవర్ అండి, 1 అవర్ మాక్సిమం 1 అవర్. ఇప్పుడు ఏం చేయబోతాం? ఇప్పుడు మనం దానిలో కలర్ అప్లై చేస్తాము. అప్లై చేసినప్పుడు దాని ఒరిజినల్ కలర్ అనేది మనం ఇప్పుడు చూడగలుగుతాం. ఓకే, ఒకసారి చూద్దాం ప్రాసెస్. దీనిలో కూడా ఈ బాయిలింగ్ లో కూడా దగ్గర డిఫరెంట్ ఆఫ్ బాయిలింగ్ ఉంటాయి. దానిమ్మ చెక్కతో బాయిలింగ్ చేసినప్పుడు వచ్చేటప్పటికి ఒక గ్రీనిష్ కలర్ వస్తుంది. మోదుపు బాయిలింగ్ అనేటప్పుడు మస్టర్డ్ కలర్ డెవలప్ అవుద్ది. అలాగే కాసు ఉడకంటే కాపర్ షేడ్ డెవలప్ అవుద్ది. అలాగే అల్దిరేని ఉడక అనేటప్పటికి రెడ్, బ్లాక్. అలాగే ఆకు ఉడక అనేటప్పటికి మన ఈ పిగ్మెంట్ కలర్స్ మిక్సింగ్ చేస్తాం చూసారా, దానికి ఆకు ఉడుకు. ఇలా ప్రతిదీ కూడా డిఫరెంట్ కలర్స్ అనేది దాని క్వాలిటీని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ డిఫరెంట్ కలర్స్ కూడా కస్టమర్ మన చాయిస్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వేద్దామండి. ఎస్. ఈ బాయిలింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ మనం జాజాగా అప్లై చేయాలండి. ఆ జాజాగా అనేది ఇది మన ఫారెస్ట్ ఏరియాస్ నుంచి కొంతమంది ఏజెంట్లు ఉంటారు. అది ఎప్పుడు పడితే అప్పుడు దొరికే ఆకు కాదు. మనకి రెయిన్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు, సమ్మర్ క్లోజ్ అయిపోయే ముందు ఈ ఆకు రాలిపోద్ది. ఈ రాలిపోయిన ఆకుని ఏంటంటే మనకి డంప్ చేసి మనకు అమ్ముతూ ఉంటారు. మనం ఒక 10 బస్తాలు 20 బస్తాలు మన అవసరాన్ని బట్టి కొనుక్కుంటే మన బాయిలింగ్ బట్టి వేసుకుంటాం. ఈ బాయిలింగ్ లో కూడా ఈ క్లాత్ ని బట్టి కూడా ఇది అప్లై చేసే గుణం అనేది మార్చుకోవాలి. అది మేడం. ఈ జాజాకు వేయటం వల్ల ఇప్పుడు మనకి ఇప్పుడు లైట్ బిస్కెట్ కలర్ అనేది ఆ కర్క షేడ్ కనబడుతుంది. ఈ కర్క షేడ్ అంతా కూడా మొత్తం రిమూవ్ అయ్యి కట్ షేడ్ అంటే వైట్ షేడింగ్ కింద వస్తుంది అన్నమాట. అది మేడం. ఇప్పుడు దీన్ని ఏది మేడం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఇది అల్దిరేన్ బాయిలింగ్ అంటాము. అల్దిరేన్ మిక్స్ జాజాకు. కరెక్ట్. ఇప్పుడు అలా కలర్ అప్లై చేసుకున్నాము. ఈ కలర్ అప్లై చేసిన తర్వాత మనం అలా మొత్తం అంతా రన్నింగ్ ఇచ్చుకుని ఇప్పుడు అది ఒక్కొక్క పొర దానిలోకి వాళ్ళ అదే కర్ర అంటే ఇది మనం వంట వండుకున్నప్పుడు ఎలా ఇది ఆ కర్రని అలా ఉపయోగించుకున్నమాట. ఇది అప్లై చేసే విధానం కూడా ఒక్కొక్క ఫ్యాబ్రిక్కి
ఒక్కో రకంగా ఇవ్వాల్సింది. అన్నిటికీ ఒకటే క్వాంటిటీ అంటే పనికిరాదు మేడం. ఓహోహో. అలా ఇప్పుడు ఇది రయాన్ సిల్క్, ఇది ఈ రయాన్ సిల్క్ తగ్గట్టుగా ఆ ఫ్యాబ్రిక్ మనం ఏదైతే లోగడ ఎక్స్పెరిమెంట్ చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఎలా అప్లై చేయాలనేది మనం ఏదైతే సెర్చ్ చేసామో అలా ఇప్పుడు ఈ రయాన్ స్లబ్కి ఒక రకంగా అప్లై చేస్తాం. అది కాటన్కి అయితే ఇంకో రకం, ఓకే, జార్జెట్స్కి అయితే ఇంకో రకం, హౌజరీ ఫ్యాబ్రిక్ అయితే ఇంకో రకం. అలా ఫ్యాబ్రిక్ని బట్టి మార్చుకోవాలి. ఇప్పుడు ఈ దించే కలర్ అంతా కూడా బ్లాక్ కలర్ డెవలప్మెంట్ అండి. ఇప్పుడు ఈ స్క్రీన్ బెండింగ్ మనం మార్నింగ్ ఇది కూడా మన కెనాల్ వాష్ చేసాము. ఇది కూడా ఆర్గానిక్ కలర్స్, ఒక ఎల్లోనే పిగ్మెంట్ కలర్ కింద వాడాము, మిగతా అంతా కూడా టోటల్ న్యాచురల్. ఇది కూడా ప్యూర్ రెడ్ కలర్ ఎలా డెవలప్ వస్తుంది అనేది ఈ బాయిలింగ్లో మనం చూద్దాం. ఇప్పుడు ఇది శారీ కాబట్టి క్వాంటిటీ తగ్గించాం, అది తాను కాబట్టి కొద్ది క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. నురుగులాగా వస్తుందండి. ఇప్పుడు ఆ నురుగులాగా వచ్చిందల్లా ఇప్పుడు ఆ రెడ్డిష్ అంతా కూడా పోయి వైట్లోకి మారుతుంది. ఈ వైట్లోకి మారుతున్నప్పుడు అది ఇక స్టార్ట్ అయినప్పుడు పూర్తి స్థాయిలో ఉడుకుతున్నట్టు లెక్క. అది పూర్తి స్థాయిలో వైట్ నురుగు వచ్చినప్పుడు మేము బయటికి తీసేస్తాం. ఇలా క్లాత్ అన్ని వైపులకి సర్దుకుంటే వెళ్ళాలి మేము. అప్పుడు ఉడుకు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకే చోట డంప్ అయిపోకుండా ఈ లోపలికి వెళ్ళే కొద్ది ఇంకా పెద్దది ఉంటుంది. అందులో ఆ క్లాత్ ఏంటంటే 4 మూలగా సర్దుకుంటే అన్ని వైపుల నుంచి ఉడుకు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక నిమిషం అయిన తర్వాత రన్నింగ్ వద్దు. ఇప్పుడు ఆ వైలెట్ ఎక్కువ అవుతుందని ఏదన్నా చిన్న అనుమానం ఉన్నా సరే ఆ జాజా కొద్దిగా ఎక్కువ అప్లై చేసుకుని ఆ రంగుని ఎరక్కొట్టేస్తుంది. అది మనకు ఒరిజినల్ రంగు వస్తుంది. అది ఇప్పుడు మనం ఏదైతే బాయిలింగ్ ముందు మనం కరక్కాయ లాగా మనకు కనబడిందో ఆ బిస్కెట్ షేడు, ఈ బాయిలింగ్లో అదంతా కూడా ఈ జాజాగితే ఎరక్కొట్టేసి పూర్తి స్థాయిలో డెప్త్ కలర్ రావడం కోసం అనేది ఈ హల్దీ లిక్విడ్ వాడుకుంటే ఈ బాయిలింగ్ అనేది డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం బాయిలింగ్ చేసేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఈ కరక అనేది ఎంతో కొంత ఉంది. ఇప్పుడు ఆ జాజాగితో మనం బాయిలింగ్ చేసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా తిరిగిపోయి మనకి చక్కటి వైటిష్ కలరు బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇలా ఆ డిఫరెన్స్ అనేది మీరు చూడవచ్చు. ఇది డ్రై అయిన తర్వాత ఇంకా బ్యాక్గ్రౌండ్ మంచి బ్రైట్ వైట్ వస్తుంది. సూపర్, మంచి మెరూన్ సేమ్ కలర్ కాంబినేషన్ ఇది. అది ఇదంతా ఫైనల్ ఫినిషింగ్ గూడ్స్ అండి. ఇవాళ ఇది సెకండ్ ప్రింట్, అంటే బాయిలింగ్ తర్వాత ఏదైతే పిల్లింగ్ కలర్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసి పూర్తిగా డ్రై చేసుకున్న తర్వాత ఇవాళ ఫైనల్గా వాషింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇది ఇలాగే న్యాచురల్గానే ఇంత ఎండలోనే పూర్తిగా డ్రై అవ్వాలి. ఈ డ్రై అయిన తర్వాత ఇక ఇది మార్కెట్లోకి ఫినిష్డ్ గూడ్స్ కింద మేము ప్యాకింగ్ అయితే ప్యాకింగ్, స్టిచ్చింగ్ అయితే స్టిచ్చింగు, ఇలా శారీస్ అని, లెగ్గిన్స్ అని, అలాగే రన్నింగ్ ఫ్యాబ్రిక్స్, ఇలా బోల్డ్ రకాలు ఉంటాయి దీనిలో. ఇవాళ మా టీం అంతా కూడా ఈ వర్క్ మీద ఉన్నారు. ఇదంతా కూడా టోటల్ ఫినిషెడ్ గూడ్స్ అండి. ఇది డ్రై అయిన తర్వాత టోటల్గా స్టిచ్చింగ్ వెళ్ళాల్సిన స్టిచ్చింగు, ప్యాకింగ్ చేయాల్సిన ప్యాకింగు, అలా ఎక్కడెక్కడ డిస్పాచ్ చేసేస్తామండి. అంతే, ఇక ఫైనల్ ఫినిషెడ్ గూడ్స్ ఇది. ఇప్పుడు ఇవన్నీ కూడా దీన్ని ఈ గ్రే కలరు, ఈ బేబీ పింకు, ఈ ఇండిగో బ్లూ, ఇవన్నీ కూడా సెకండ్ ప్రింట్ కలర్స్ అంటామండి. అంటే బాయిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లింగ్ వేసుకుని ఏదైతే బాయిలింగ్ చేసి ఉన్న ఫ్యాబ్రిక్కి ఇంకా డెప్త్, ఇంకా బ్రైట్నెస్ రావడం కోసం అని చెప్పేసి ఈ సెకండ్ ప్రింట్ కలర్స్ అనేది కొన్ని అప్లై చేస్తాం. ఈ సెకండ్ ప్రింట్ కలర్స్ ఏమో బాయిలింగ్లో పనికిరాదు, బాయిలింగ్ చేసే కలర్స్ సెకండ్ ప్రింట్లోకి యూజ్ అవ్వవు. ఈ కలంకారీ ప్రాసెస్లో మా దగ్గర ప్రింటింగ్ అయిన ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ఇలా న్యాచురల్గా డ్రై అవ్వాల్సిందే. ఎక్కడ కూడా హీట్ ప్రొడ్యూస్ చేయడం కానీ, లేదంటే ఏదైనా హీట్ మిషన్తో డ్రై చేయడం కానీ సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదంటే ఇది ఆర్గానిక్ కలర్స్తో తయారు చేసిన ఫ్యాబ్రిక్ కాబట్టి.
ఈ ఫ్యాబ్రిక్ని ఇలాగే డ్రై చేయాలి, ఇలాగే దాన్ని పూర్తి డ్రై అయిన తర్వాత దీని తర్వాత ప్రాసెస్ కెనాల్ వాషింగ్ అండ్ బాయిలింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. డైలీ ఇలా ప్రతిరోజు కూడా ఇంతమంది సమిష్టి కృషితో అందరూ కూడా ఒక టీం వర్క్ కింద వచ్చి ఎర్లీ మార్నింగ్ అసలు ఇవాళైతే ఇంకొద్దిగా కాస్త మంచు ఉందని చెప్పేసి మేము 6:30కి అలా వచ్చాము. మామూలుగా అయితే కనుక 4:30కి అలా అనేది ఇది స్టార్ట్ అయిపోద్ది మాకు వర్క్ అనేది. కరెక్ట్గా ప్రాసెస్ అవ్వచ్చు, కెనాల్ వాషింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, బాయిలింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, ఇలా డ్రై చేసుకునే ప్రాసెస్ అవ్వచ్చు, ఇలా ఎవ్రీ పార్ట్ ఎర్లీ మార్నింగ్ 4:30-4 కల్లా మేము స్టార్ట్ చేస్తే కానీ మాకు ఒక వర్క్ అనేది కంప్లీట్ అవ్వదు. ఇదంతా కూడా ఇప్పుడు కెనాల్ వాష్కి వెళ్ళే ముందు ప్రింటింగ్ అయిన ప్రాసెస్ ఇదంతా కూడా ఇప్పుడు న్యాచురల్గా డ్రై చేస్తుంది దీన్ని. ఇప్పుడు ఇదంతా మంచి ఉంది కాబట్టి మేము దీని మీద ఆరేయలేము. అందుకని ఇలా పరదాలన్నీ కూడా పెట్టుకుని మళ్ళీ దీన్ని ఇలా ఇంతమందితో దాన్ని వర్కౌట్ చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం. హాయ్ హలో అండి. ఈరోజు నేను ఇప్పుడు కేపీహెచ్బి మనవ్ కలంకారీ దగ్గర ఉన్నాను. కలంకారీ గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నేను బందర్ రాయవరం వెళ్ళి 2 రోజులు ఎండలో కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం దాకా షూట్ చేసి టోటల్ స్టోరీ అంతా చూపించానండి. అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కలంకారీ ఎలా తయారవుతుందో మీకు పూర్తిగా చూపించాను కదా. ఎండ్ పార్ట్ ఇక్కడ చూపిస్తాను, వచ్చేసేయండి. మీకు నేను బందర్ రాయవరంలో మొత్తం ప్రొడక్షన్ మొత్తం చూపించాను కదండి. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అయితే వర్క్ నైట్ ఎంతవరకు అవుతుందో చెప్పలేం. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందండి. మన పని మనం చేసేసుకుందాం, మనకు వర్కర్స్ ఉంటే చాలు, డబ్బులు ఉంటే చాలు అంటే కుదరదండి. ప్రకృతి నిజంగా నేచర్ కోఆపరేట్ చేస్తేనే కలంకారీ ప్రోడక్ట్ అనేది అవుట్పుట్ బయటకు వస్తుంది. అక్కడ చేసిన టోటల్ కష్టానికి అవుట్పుట్టే ఈ కేపీహెచ్పిలో ఉన్నటువంటి మనవ్ కలంకారీ. నెంబర్ ఆఫ్ కలెక్షన్ మొత్తం ఇక్కడే ఉందండి. కుర్తీస్ ఉన్నాయి, శారీస్, బ్లౌజెస్, టాప్స్, దుపటాస్, బెడ్షీట్స్, ఇట్లా ఆల్ వెరైటీస్. అంటే ప్రొడక్షన్ యూనిట్ మొత్తం అక్కడ ఉంటుంది, సేల్ మాత్రం ఇక్కడ మనవ్ కలంకారీ కేపీహెచ్పిలో జరుగుతుంది. ఒకసారి కలెక్షన్ మొత్తం చూసేద్దాం రండి. చిన్న చిన్న ఫ్రాకులు చూస్తే ఎంత ముద్దొస్తున్నాయో, ఎంత బాగున్నాయో చూడటానికి. కలంకారీకి మళ్ళీ కొంత ఏదన్నా ట్రెండీనెస్ని యాడ్ చేయటం కోసం చెప్పి స్పెసిఫిక్గా అంటే సేమ్ ఫ్యాబ్రిక్ కాకుండా ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చి ఇలా కుచ్చుల్లాగా ఇచ్చి పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండటం కోసం. కానీ వన్స్ ఈ కంఫర్టబిలిటీ అలవాటు పడితే మాత్రం వేరే ప్రోడక్ట్ని ఏది యూజ్ చేయమని ఒంటి మీద ఏ క్లాత్ పెట్టం. కలంకారీకి అంటే కాటన్ కదండి, ఆ కంఫర్టే వేరు. ఇదంతా కూడా బ్లౌజెస్ సెక్షన్ అనమాట. వెరైటీ బ్లౌజెస్ ఇక్కడ అంటే కలంకారీతో చేసినవే, దీనికి లేటెస్ట్ ట్రెండ్ని యాడ్ చేశారు. చూడండి ఇక్కడ కింద అంతా కూడా ఎలాస్టిక్ యాడ్ చేసి చాలా బాగుంది. మెటీరియల్లో కూడా కొంత స్మూత్గా ఉండేవి, కొంత అంటే మన ఒంటికి అతుక్కునేలాగా ఎలాంటి వెరైటీ కావాలనుకుంటే అలా ఆల్ టైప్ ఆఫ్ శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఆల్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ కూడా ఇక్కడ కలెక్షన్ ఉందండి. అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను అక్కడ బందర్లో ఏదైతే చూపించానో దానికి అవుట్పుట్ ఈ మనవ్ కలంకారీ స్టోర్ అన్నమాట. ఇది దుపట్టా, పటియాలా ప్యాంట్. దీని మీదకి మనం ఎలాంటి టాప్ వేసుకున్నా బాగుంటుంది. కొంచెం షార్ట్ టాప్స్ కాటన్లోనే, ఈ కలంకారీలోనే షార్ట్ టాప్స్ తీసుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటాయి. నేను వచ్చిన రోజే అబ్జర్వ్ చేశాను. ఇవన్నీ చూడండి, అక్కడ ఏదైతే యూస్ చేస్తామో ప్రింటింగ్ కోసం వాడే వాటిని చక్కగా ఇక్కడ డెకరేటివ్ పీసెస్ కింద పెట్టేశారు. ఎంత క్రియేటివ్గా ఆలోచించారంటే సూపర్ అండి. మీకు ఒక క్యూట్ డ్రెస్ చూపిస్తాను చూడండి, ఎంత ముద్దుగుంది కదా, చూస్తానికే ముద్దు వచ్చేస్తుంది.
ఇలాంటివి ఎంత కలెక్షన్ ఉందంటే మాటల్లో చెప్పలేము. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. వావ్, అంటే ప్రతి చోట కూడా వాళ్ళు చేసే పనిని మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని ప్రతిబింబించేలాగా చూడండి. సపరేట్ పీసెస్ కాకుండా చాలా బాగుంది. శారీస్ అండి ఇవన్నీ కూడా శారీస్. చాలా బాగున్నాయి. ఉప్పాడ సిల్క్లో చాలా బాగుంది. అన్ని కలర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇవి కాటన్లో కదా, ఇవి కూడా దుప్పటాసా ఇవి? ఓ, ఓపెన్ చేస్తున్నా. కోటా శారీస్ చూస్తాం మనం, దుప్పటాస్ కూడా. ఆహా, ఇవి కూడా శారీస్. ఓకే, చాలా బాగున్నాయి. ఇవి ప్యాచ్ వర్క్. ఓకే, కోటాలోనే ప్యాచ్ వర్క్. అసలు కోటానే వెయిట్లెస్గా ఉంటుంది, దానికి ఇంకా ప్యాచ్ వర్క్ వస్తే అసలు అందం చెప్పాలా, చూస్తేనే తెలుస్తుంది. దుప్పట్లమ్మా, బెడ్షీట్స్. ఎన్ని పిల్లో కవర్స్ వచ్చినాయి? ఓ నైస్, చాలా పెద్దది. ఇవన్నీ కూడా మనకు అక్కడే కదా, బందర్లో మేకింగే కదా. అన్ని కింగ్ సైజ్. 2 పిల్లో కవర్స్ అండ్ బెడ్షీట్స్. ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ జూట్ బ్లాంకెట్. బొబ్బలే మెత్తగా ఉందమ్మా. 6x6 వస్తుంది ఇది. ఓకే, ఇది ఏంటంటే సమ్మర్లో కూల్ ఉంటుంది, వింటర్లో హాట్ ఉంటుంది. అబ్బా, ఫ్యాబ్రిక్ బ్లాంకెట్ ఇది చాలా బాగుంది. ఓకే, సూపర్, చాలా బాగుంది. దినేష్, నువ్వు వేసుకున్న షర్ట్ కూడా కలంకారీయే కదా? అవును. ఫైనల్లీ అవుట్పుట్ చూపిస్తున్నానండి మీకు. నేను బందర్ రాయవరం వెళ్ళి ఒక 2 days ఉండి టోటల్ కలంకారీ ప్రోడక్ట్స్ మేకింగ్ ఎలా చేస్తారో పూర్తిగా మీ అందరికీ చూపించాను. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలంటే దానికి అసలు ఎంత టైం పడుతుంది, ఎంతమంది కలిసి పనిచేస్తే దాని అవుట్పుట్ వస్తుంది, ఇదంతా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ స్టోరీని చేశానండి. ఎక్స్క్లూజివ్గా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతోనే. సాధారణంగా నేను పదే చెప్తూ ఉన్న ఈ స్టోరీ మొదటి నుంచి ఎండ్ వరకు నేను ఒకటే మాట చెప్తున్నా. మనం ఏదైనా తయారు చేయాలంటే మనుషులు కావాలి, యంత్రాలు కావాలి, డబ్బు కావాలి. కానీ కలంకారీ వస్తువులు తయారు కావాలి అంటే, కలంకారీ వస్త్రాలు తయారు కావాలంటే ప్రకృతి కోఆపరేట్ చేయాలి. నేచర్ కోఆపరేట్ చేస్తేనే అవుట్పుట్ వస్తుంది. మరి మన ప్రాచీన కళని మనమందరం కూడా ప్రోత్సహించాలి. ఇవి వేసుకుంటే అందంతో పాటుగా ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. ఇది మాటల్లో చెప్పే కన్నా కూడా ఫీల్ అయితే మాత్రమే తెలుస్తుంది. డెఫినెట్గా మన కలంకారీని మనం ప్రోత్సహిద్దాం. ఈ స్టోర్ అయితే కేపీహెచ్పిలో ఉన్నటువంటి మనం కలంకారీ
టోటల్గా నేను బందర్లో చూపించిన దానికి అవుట్పుట్టే ఈ స్టోర్. డెఫినెట్గా మీరంతా కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.